రేపు శనివారం రోజు ఒక్క గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేయండి. 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా డబ్బు వద్దన్నా సరే వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఏంటంటే మనం శనివారం తిథి రోజున చక్కగా పసుపు నీళ్లతో ఇలా చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. ఎందుకంటే పసుపు నీళ్ళండి చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్గా భావించబడతాయి. కాబట్టి పసుపు నీళ్లతో మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే శనివారం తిథి రోజున ఈ ఒక చిన్న పరిహారం అనేది చేయండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని శనివారం తిథి రోజున చేసుకోవాలని మనకు పండితులు సూచించడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం తిథి రోజున ఈ నియమాలు పాటించుకుంటూ ఈ పసుపు నీళ్ళ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏ సమస్యలు వెళ్ళిపోతాయి, నీళ్లతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుక మనమండి శనివారం పూట ఏంటంటే కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఏ నియమాలను మనం పాటించాలంటే కనుక శనివారం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది. అలానే మనం నార్మల్గా వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం తిథి రోజున శనిదేవుడికి కూడా అంటే అంకితం చేయబడుతుంది. శని బాధలు ఉన్నవారు, అలానే కాకుండా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాంతమ శని, ఇలా శనితో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా శనివారం కొన్ని నియమాలు పాటించాలి. అలా కనుక పాటిస్తే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే కాకుండా శని నుంచి మిమ్మల్ని అంటే చక్కగా అంటే అనుగ్రహించడమే కాకుండా శని నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పొచ్చు. కానీ చాలామంది కూడా ఏంటంటే శనివారం వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటాడు. శని ఏడ పట్టి పీడిస్తుందో, శని వల్ల మేమేమి ఇబ్బంది అంటే పడాలి అని బాధపడుతూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే శనిదేవుడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు చాలా మంచివాడండి. మనం మంచి చేస్తే శనిదేవుడు మనకు 2 ఇంతలు మంచి ఇస్తాడనమాట. మనం చెడు చేస్తే మనకు 5 ఇంతలు చెడు ఇస్తాడని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే శనివారం తిథి రోజున మీరు ముఖ్యంగా శని బాధలు అధికంగా ఉన్నవారు కానీ, లేదంటే శని లేదండి మాకు అనుకునేవారు ఏంటంటే ఈ వస్తువులను అస్సలు కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకోకూడదు. ఏంటంటే కనుక నల్ల మిరియాలు కానీ, నల్ల నువ్వులు కానీ, మినప్పప్పు కానీ, నలుపుది, ఇంకా అలాగే ఈరోజు చీపురు కానీ, మనము నార్మల్గా వచ్చేసి నువ్వుల నూనెని కానీ, ఆవాల నూనెని కానీ ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలా కనుక తెచ్చుకున్నట్టయితే జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని పట్టి పీడించి మనకు చాలా వరకు కూడా ఇబ్బందులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అసలు కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. మీ శని వెళ్ళిపోవాలనేసి మీరు ఏంటంటే ఒక 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. అంటే మీ పేరును తలుచుకుంటూ మీ శని బాధలు తీరాలనేసి ఎవరికైనా సరే చక్కగా దానం చేయండి. ఇలా దానం చేసిన శని బాధల నుంచి మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంటి పరంగా ఇంట్లో కూడా దరిద్రం పట్టి పీడించి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందుల నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలనుకునేవారు ఈరోజు ఈ నీళ్ళ పరిహారం అనేది చేయండి. ఇంటి పరంగా అయితే చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లో పసుపు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, గాజు గ్లాసుని తీసేసుకుని ఈ పరిహారం ఈజీగా చేయొచ్చు. దీన్ని కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరు అంటే చక్కగా సాయంత్రం పూట చేయండి ఈ పరిహారం. సాయంత్రం చేస్తే ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అది వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీరు తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. శని నుంచి కూడా మీకు అంటే విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆయన యొక్క కృప కటాక్షాలతో మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఇంటి వాతావరణం అనుకూలించి ఇంట్లో ఉండే దృశ్యశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి అంతా కూడా మనకు మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది శనివారం తిథి రోజున చక్కగా ఆచరించండి. శనివారం తిథి రోజున రావి ఆకులపై గనక మనం దీపం పెట్టుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి, అష్ట దరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలిగి దైవ అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు దైవ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా మనము ఇలా రావి ఆకుపై దీపం పెట్టుకోవాలి. ఆ తర్వాత శని బాధలు అధికంగా ఉన్నవారు, దైవానుగ్రహం లేని వారు శనివారం పూట ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకుంటే తప్పకుండా శని బాధల నుంచి మనకు ఎంతో కొంత విముక్తి కలిగి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అంటే దైవ బలం పెరుగుతుంది, దేవుడి యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు, నీలం రంగు దుస్తువులను అసలు కూడా ధరించకూడదు. అలా ధరిస్తే చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది. శనివారం మనం నలుపు రంగు దుస్తువులు ధరించి ఏదైనా పని చేస్తే ఆ పనంతా కూడా అంటే చెడిపోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంటి పరంగా సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ ఉంటుంది కదా, అందులో నీళ్లను పోసేసి 1 స్పూన్ అంత పసుపుని పోసేసి ఆ నీళ్లను ఇంట్లో మొత్తం తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నీళ్లను తీసుకొచ్చి బయట ఏదైనా పచ్చని మొక్కలో పోసేయండి. ఇలా తిప్పేటప్పుడు మా ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి.
నీళ్ళు చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనవి, పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్ళు ఏదైనా చెడు శక్తి ఉంటే తొందరగా లాగేసుకుంటాయన్నమాట. ఇక పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. పసుపు అనేది చాలా వరకు కూడా ప్రీతికరంగా భావించబడుతుంది కాబట్టి పసుపుతో చేసే ఎలాంటి పరిహారమైనా సరేనండి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఇలా పసుపు నీళ్లు రెండు కలిపి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా శక్తివంతంగా మారుతాయి. చాలా వరకు కూడా మనకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఇలా పసుపు నీళ్లతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఇలా చేసేసిన తర్వాత ఇంట్లో మొత్తం తిప్పిన తర్వాత గదిలో ఆ నీళ్ళని తీసుకొచ్చి మనము బయట చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది. కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి. అలా పోస్తే చాలా పాపం కాబట్టి అవి ఒక రకంగా చెప్పాలంటే దిష్టిని తీసేసుకున్న నీళ్లు కాబట్టి చెట్టు మొదట్లో పోయకూడదు. అలా పోస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు పాలవలసి వస్తుందన్నమాట. ఇలా ఈ విధి విధానాలను ఈ పరిహారాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక మీకు శని బాధలు అధికంగా ఉన్నాయి, శనితో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఎప్పుడు చూసినా సరే శని పట్టి పీడిస్తుంది, మాకు దరిద్రం కూడా ఉందండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇలాగేనండి ఒక గ్లాస్లో నీళ్ళని తీసుకొని చక్కగా మీరు బయటికి వచ్చేసి ఇంట్లో నుంచి బయటికి అంటే ఇంట్లోనే కానీ ఇంట్లో నుంచి కొంచెం బయటికి వచ్చేసి ఈ నీళ్ళని చక్కగా మీరు ఏంటంటే కనుక తల చుట్టూగా కనీసం 3 సార్లు తిప్పి ఆ నీటిని మీరు ఒక మీ ఇంట్లోనే చెట్టు మొదట్లో లేకపోతే బయట వాష్ బేసిన్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా గచ్చులు, ఇవి అక్కడ పోసేయండి. అలా పోసేయడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీపై ఏదైనా సరే దరిద్రం ఉన్నా, చెడు ఉన్నా, దిష్టి ఉన్నా అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించండి. ఇలా ఆచరించి కూడా మీరు ఫలితం పొందవచ్చు. శని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, దరిద్రం నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం తిథి రోజున ఖచ్చితంగా ఆచరించవలసిన పరిహారం అని మనకు పండితులు వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఈ 2 పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని శనివారం తిథి రోజున ముఖ్యంగా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం, ముఖ్యంగా లక్ష్మీదేవి కూడా ఇష్టకరమైనది పసుపు. కాబట్టి పసుపుతో ఈరోజు ఏ పరిహారం చేసినా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే కనుక ఆడవాళ్ళకి ఏవైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటాయి కదా శరీరానికి సంబంధించి, అంటే లేదంటే ఏదైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ రోజున శరీరానికి చక్కగా పసుపుని పట్టించుకొని స్నానం చేయండి. పాదాలకు కూడా పసుపుని రాసుకోండి. పసుపు నీళ్ళని ఇంట్లో చల్లుకోవటం, పసుపుతో పరిహారం చేయడం శనివారం ముఖ్యంగా చేసుకోవాలండి. అలా శనివారం తిథి రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఇంట్లో పసుపు ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా చాలా చిన్న పరిహారం మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ శనివారం పూట ఈ పసుపు పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పుకోకుండా చేయాలి. అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా చాలా వరకు కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి, మనకు ఇంటి పరంగా బాగా అనుకూలించడానికి, ఇంట్లో ఉండే దిష్టి దోషం ఇలాంటివి వెళ్ళిపోవటానికి, శని బాధలు ఉన్నట్టయితే అవి కూడా తీరటానికి, ఇలా అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి శనివారం చేసే పసుపు నీళ్ళ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కేవలం మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పరిహారం చేసుకొని ఫలితాలను పొందవచ్చని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కావున ఏంటంటే ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి సంతానం కలగక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అంటే సంతానం లేదు, సంతానం ఉన్నప్పటికీ కూడా వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఏం చేసినా కానీ ఇబ్బందులు అయితే పోవటం లేదని బాధపడుతున్న వారు ఏం చేయండి అంటే కనుక రేపు శనివారం కదండి, రేపు శనివారం పూట ఏంటంటే మనము వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఏది దగ్గరున్నా సరే మనకు ఏదైతే దగ్గర ఉంటుందో దేని దగ్గరికైతే మనం వెళ్ళగలుగుతామో అక్కడికి మీరు ఏం చేయండి అంటే కనుక రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి. నీళ్ళని తీసుకొని అందులో వచ్చేసి కుంకుమ, పసుపు కొంచెం ఎక్కువగా పోసుకోండి. కుంకుమ చిటికెడు పోసేసి అందులో ఏంటంటే కనుక కొంచెం అంటే మనం ఏంటంటే కనుక గంధాన్ని కూడా పోసేయాలి. పోసేసిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే ఈ యొక్క మనం వేప చెట్టు మొదట్లో కానీ పోసేసి ఆ చెట్టుకు మనం నమస్కారం చేసుకొని చెట్టు చుట్టూదా 11 లేదా మనం 17 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసేటప్పుడు మనం అరచెయ్యి ఉంటుంది కదా, అది చెట్టుకు తాకించాలి. ఇలా కనుక తాకించినట్టయితే సంతానానికి సంబంధించిన సమస్యలు మ్యాక్సిమం తీరిపోతాయి. సంతానం చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది. సంతానము అంటే కలిగినప్పటికీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇక అలాగే కాకుండా మీ చిన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ ఏడుస్తూ ఉన్నట్టయితే ఈ పసుపు నీళ్లతో దిష్టిని తీసిన వారికి మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఇవన్నీ కూడా గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకైతే ఫలితం బాగొస్తుందని కూడా చెప్పడం జరుగుతుందండి. వీటిని మీరు
అంటే నమ్మకంగా చేయండి. నమ్మకంగా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కష్టం కానీ, బాధ కానీ, చెడు దోషాలను కానీ మీరు చక్కగా తొలగించుకోండి. తిరుగులేని యోగంతో పాటు చక్కటి అభివృద్ధి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో రాయటం జరిగిందనమాట. ఇదంతా కూడా మనం శనివారం పూట చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇతరులతో చెప్పకుండా మీకు మీరే రహస్యంగా చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఈజీ పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించవచ్చు, పాటించవచ్చు. ఫలితాన్ని కూడా మనం పొందవచ్చని చెప్పుకోదగ్గ విషయం అండి.